హాయ్ అండి, కల్పన ఫుడ్స్కి స్వాగతం. ఇవాళ హోమ్మేడ్ మసాలాలతో సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, మైసూర్ కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, మిరియాలు, ఇంగువ, ఎండుమిర్చి అన్నీ కలిపి మనం సాంబార్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టి కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు మూడు కలిపి సమపాలలో దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక సపరేట్గా ఒక ప్లేట్లో ఆరబోసుకోవాలి. తర్వాత మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి అన్నీ కలిపి సపరేట్గా వేయించుకోవాలి. తర్వాత ఈ రెండు కలిపి ఒక ప్లేట్లో ఈ మిశ్రమాన్ని ఆరబోసుకోవాలి. ఇప్పుడు సాంబార్ ఎలా పెట్టాలో చూద్దాం. సాంబార్ ముక్కలు నూనె కొంచెం వేడయ్యాక మెంతులు, ఆవాలు వేసి వేయించుకోవాలి. చిట్టుపట అన్నంగా కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి చీలికలు వేయాలి. తర్వాత ఇంగువ కొంచెం వేయాలి. ఇంగువ వేసినాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించాక టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు వేగాక సాంబార్ ముక్కలన్నీ కలిపి వేసుకోవాలి. సాంబార్ ముక్కలు బాగా వేగాక పసుపు, ముక్కలకి సరిపడా కారం, ఉప్పు అన్నీ సమపాలలో వేసుకోవాలి. ముక్కలకు బాగా పట్టేటట్టు 4 పక్కల కలుపుకోవాలి. తర్వాత టమాటా రసాన్ని మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమాన్ని సాంబార్లో వేయాలి. ఇలా చేస్తే సాంబార్ చిక్కగా మరియు రుచిగా ఉంటుంది. సాంబార్ ముక్క కొంచెం ఉడికాక చింతపండు మిశ్రమాన్ని పోసుకోవాలి. చింతపండు మిశ్రమాన్ని పోసాక 10 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా మరిగించాలి. తర్వాత సాంబార్ ముక్కలకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసాక కొంచెం సేపు బాగా ముక్కలు ఉడికించాలి. ముక్కలు నీళ్ళు పోసాక మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగినాక మూత తీసి ఉడకబెట్టిన కందిపప్పు మిశ్రమాన్ని సాంబార్లో పోసి బాగా కలిపెట్టాలి. కలిపెట్టిన తర్వాత కొంచెం తెరులుతుంది. ఇలా తెరిలేటప్పుడు మనం ఇంట్లో తయారు చేసిన సాంబార్ పొడిని ఈ సాంబార్ మిశ్రమంలో కలుపుకోవాలి. సాంబార్ పొడి వేసినాక కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. ఈ రెండిటిని కొంచెం మరిగించాలి. ఒక 10 నిమిషాలు సాంబార్ మరిగాక ఇలా రెడీ అయిన సాంబార్ని దించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కడాయిలో నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి వేగాక కరివేపాకు, ఉల్లిపాయలు ఈ రెండు వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన మిశ్రమంలో కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి బాగా వేయించాలి.
ఇలా వేయించిన మిశ్రమాన్ని మనం దించి పెట్టుకున్న సాంబార్ మీద వేసుకోవాలి. ఇలా వేస్తే వాసన చాలా బాగుంటుంది, సాంబార్కి రుచి ఇంకా బాగా వస్తుంది. అంతేనండి, సాంబార్ రెడీ. ఇలా ఇంట్లో తయారు చేసుకున్న మసాలాతో సాంబార్ పెడితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్.